హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో అమ్మోరాజ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మార్నింగ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ లేచాను అనమాట. అండ్ బ్రష్ చేసిన తర్వాత ఫోన్కి ఛార్జింగ్ పెడదామని ఫోన్ తీసుకుని వెళ్ళా. అండ్ ఫోన్లో ఒక మెసేజ్ వచ్చిందనమాట. చూసి రియల్గా షాక్ అయ్యాను. అరే ఏంటి ఇలా జరిగింది, నాకు వచ్చింది జస్ట్ 47 సబ్స్క్రైబర్స్ కదా. ఉన్నాను ఆ యూట్యూబ్ చూస్తున్నా కూడా అరే ఎలా వస్తాయి అంటే నాకు ఎస్ఎంఎస్ వచ్చింది కూడా జస్ట్ యూట్యూబ్ నుంచే. అండ్ మొత్తం చెక్ చేస్తున్నా, సబ్స్క్రైబర్ చూసా జస్ట్ 47 మెంబర్స్. సో మానిటైజేషన్ కూడా అవ్వలేదు. మానిటైజేషన్ అవ్వకముందే ఇంత అమౌంట్ ఎందుకు పడింది అనేసి అనుకున్నా. అండ్ కొలాబరేషన్ అంటే ఒకరికి నేను చెప్పాను కొలాబరేషన్ అనేది, జస్ట్ ఇక్కడ మా ఇంటి పక్కన వాళ్ళు అనమాట. వాళ్ళు ఏమన్నా మనీ క్రెడిట్ చేశారేమోనని అడుగుదామని వెళ్ళేసి వాళ్ళని కూడా అడిగాను. వాళ్ళు కూడా అదేం లేదమ్మా నువ్వు ఫ్రీగా చేస్తా అన్నావు కదా అనేసి అన్నారనమాట. సో ఇంకా నేను నమ్మలేకపోయా. అండ్ నా పక్కన వాళ్ళని అంటే నార్మల్గా తెలిసిన వాళ్ళని కూడా అడిగితే ఓ ఇది యూట్యూబ్ నుంచి వచ్చింది కదా అనేసి వాళ్ళు కూడా షాక్ అయ్యారు. అండ్ వాళ్ళు కూడా అసలు చెప్పడమే ఆలస్యం, నేను కూడా యూట్యూబ్ క్రియేట్ చేస్తా అనేసి ముందుకు వస్తున్నారు అనమాట. అసలు నాకు ఈ అమౌంట్ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. అండ్ మనీ విషయంలో చూసుకుంటే చాలా పెద్ద అమౌంట్ గైస్, రియల్లీ అసలు నా లైఫ్లో ఇంత పెద్ద అమౌంట్ని నేను నిజంగా ఇంతవరకు అయితే నేను అసలు చూడలేదు. అండ్ నా చేతికి కూడా వచ్చింది కూడా లేదు. అండ్ రియల్లీ షాక్ అయ్యాను. అండ్ అమౌంట్ విషయానికి వస్తే చెప్పాలి కన్ఫామ్గా మీకు కూడా, బట్ ఎంత వచ్చింది అనేది పెద్ద షాకే అనుకోండి. అండ్ ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. చాలా వీడియోస్లలో అయితే చూశాను, బట్ వాళ్ళు క్లియర్గా అయితే చెప్పలేదు కదా మనీ. సో నేను ఒక ఐటెం ద్వారా అయితే మీకు చెప్తాను ఎంత వచ్చినాయి అనేసి. అండ్ దానికి ముందైతే ఈ మనీ ఎలా వచ్చాయో నాకు నిజంగా తెలియదు. తెలుసుకోవాలని చాలా ప్రయత్నిస్తున్నాను నేను కూడా. అండ్ ఎవరైనా నా ఫ్రెండ్స్ ఏమన్నా పంపారా ఏంది అనేసి ఒక ఎగ్జైట్మెంట్ అనమాట. సో వాళ్ళకు కూడా నేను కాల్ చేసి మెసేజ్ చేసి కూడా అడిగాను, బట్ లేదు అని చెప్పారు. అంత అమౌంట్ పిసినారు వాళ్ళు అసలే మన ఫ్రెండ్స్ ఎవరివ్వరు. ఏమో చూద్దాం అన్నట్టు అడిగాను, బట్ వాళ్ళు కూడా పంపలేదని చెప్పారు. అండ్ నేను ట్రై చేస్తూ ఉన్నా ఇంకా ఎవరైనా పంపారేమో అని కూడా అడిగి. సో ఫైనల్గా ఎంత అమౌంట్ వచ్చిందనేది చెప్పాలి అనుకుంటున్నాను. ఫస్ట్ దీనికి చెప్పే ముందు ఏంటంటే నేను ఆ మనీ యూట్యూబ్ నుంచే వచ్చాయి. సో ఎస్ఎంఎస్ వచ్చింది. అండ్ నాకు వచ్చేసి సబ్స్క్రైబర్స్ ఓన్లీ 47 ఉన్నారు కాబట్టి నేను అసలు నమ్మలేకపోతున్నా. అందుకనే నేను మా పేరెంట్స్ని కూడా అడిగాను అనమాట, మీరు ఏమైనా పంపారా అని. వాళ్ళు లేదు అని చెప్పారు. అండ్ మా అత్తయ్య సైడ్ వాళ్ళని కూడా అడిగాను, లేదు అని చెప్పారు. సో ఇలా అడగడం ఎందుకులే, మనమే చెక్ చేద్దామనేసి చెక్ చేసా. చాలా వరకు చెక్ చేస్తూనే ఉన్నా, వీడియో టు వీడియో చెక్ చేస్తున్నా. అండ్ నా ఫ్రెండ్స్ని అడిగిన, చాలామందిని అడిగా, బట్ నో అని చెప్పారు. ఇంకా ఫైనల్గా ఏం చేసిందంటే కొంచెం నమ్మేసిన యూట్యూబ్ నుంచే వచ్చింది అనేసి. ఇక ఈ ఇన్ఫర్మేషన్ మీకు కూడా ఇవ్వాలి అనేసి నేను చాలా ఆత్రంగా అనుకుంటున్నాను. సో అమౌంట్ ఎంత వచ్చింది అంటే, సో ఎగ్జాక్ట్లీ మనం ఒక గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్ ఒకటి తీసుకుంటామండి, అది వచ్చేసి ఒక 1000 రూపీస్కి అయితే అమ్ముతాం మనం. సో అలాంటివి మనం 10 కొనగలం అనమాట, 20 కొనగలం అనమాట. సో మీకు అర్థమై ఉంటుంది ఎంత అమౌంట్ వచ్చింది అనేది. సో ఫైనల్గా అయితే మీకు ఒక విషయం చెప్పాలి. నేను ఇందాక చెప్పాను కదా మార్నింగ్ లేచి బ్రష్ చేసామని చెప్పి. సో దానికి ముందు ఏం జరిగింది అంటే, లేచా కదా, లేకగానే సేమ్ ఇప్పుడు నేను మీకు ఏదైతే చెప్పానో అది మొత్తం ఒక కలర్ రూపంలో వచ్చిందనమాట. సో మీకు ఇది చెప్పింది మొత్తం నాది డ్రీమ్ అనమాట. సో కళ. సో ఇది నిజమైతే బాగుండు అనిపిస్తుంది. మేబీ అవ్వచ్చేమో మీరు సపోర్ట్ చేస్తే. సో సపోర్ట్ చేయండి గైస్, సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను. నా డ్రీమ్ని ఖచ్చితంగా మీరు ఫుల్ఫిల్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ 47 మెంబర్స్ కాస్త 47K అవ్వాలని అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్ నా వీడియో చూసినందుకు. అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.